నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చాయి, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. సో ప్రధానమంత్రి అమిత్ షా గారు తర్వాత మిగిలిన ప్రముఖుల సమక్షంలో క్యాబినెట్ మినిస్టర్స్ కిందను దాని మీద చాలామంది ప్రమాణం అయితే అయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఇప్పుడు శాఖలను కూడా ప్రకటించడం జరిగింది. మరి ఇలువైపోయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎవరెవరికి ఏమి శాఖలను ప్రకటించడం జరిగింది. దీంట్లో మరి అనుయాయులకి ఒక పెద్దపీట వేసినట్టే చెప్పచ్చు. అలాగే మరి అసలు ఈ తెలుగుదేశమును బీజేపీ కలిసి ఎన్డీఏ ఆవిర్భావం కావడానికి ముఖ్య కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడాను చాలా మంచి శాఖలనే ఇచ్చారు. ఆయన మరి అది ఎంత సమర్థవంతంగా ముందర తీసుకెళ్తారనేది చూడాలి. అయితే ఈ క్యాబినెట్ ఫార్మేషన్ మీద కూర్పు మీద ఎవరెవరి యొక్క ప్రత్యేకతలను బట్టి వాళ్ళ యొక్క బలాబల అంటే టెక్నికల్ స్కిల్స్ బట్టి స్వాట్ అనాలిసిస్ అంటాం కదా, దాన్ని బట్టి ఆయన సరైన తూకంలో పదవులు పంచారా లేదా అని చూడాలి. అయితే ఇప్పుడు మనం ఎప్పుడూ అనుకుంటాం ఇంత ప్రభుత్వానికి ముందున్న ఛాలెంజెస్ చాలా ఎక్కువ, విత్తం బాగా కావాలి. మరి ఇలాంటి విత్తం రావడానికి అని మరి ఆయన పయ్యావుల కేశవ్ గారిని ఆర్థిక మంత్రిగా ఇచ్చేశారు. మరి అంటే అది రాయలసీమ రతనాల సీమ, ఆయన రత్నాలు అక్కడి నుంచి ఏమైనా పుట్టిస్తాడా? ఎందుకంటే అంత ముందర కర్నూలు, రాయలసీమలో కర్నూలు నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ కింద ఉన్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లా చెందిన పయ్యావుల కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఛాలెంజెస్ చాలా ఎక్కువ. సో మంచి కోస్ట్ లైన్ ఉంది, చక్కగా ఉంది, వనరులు ఉన్నాయి, ఇండస్ట్రీని తీసుకురావాలి. దీని మీద ఛాలెంజెస్ చాలా ఉన్నాయి గవర్నమెంట్కి. మరి ఒక పక్కనేమో రాజధాని కట్టాలి, ఇంకో పక్కనేమో మనకి పెద్ద ప్రాజెక్టు పోలవరం పెండింగ్లో ఉంది. చీఫ్ మినిస్టర్ గారు రోజు వెళ్ళి మరి దాన్ని సమీక్ష చేశారు. ఇన్ని చోట్ల ఫండ్స్ రావడము, ఈ కూర్పు మీద మీ యొక్క విశ్లేషణ. ఒకటి, స్వేరింగ్ ఇన్ సెరమనీకి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉండాల్సింది. పర్సనల్గా పిలిస్తే పోకపోవటం అనేది చాలా చాలా పెద్ద తప్పు. కాంట్రాస్ట్ వెంటనే అవుపించింది. ఒరిస్సాలో ఎంత చక్కగా నవీన్ పట్నాయక్ గారు వెళ్ళి పాల్గొన్నాడు. ఎలక్షన్ ఆఫ్టర్ ఆల్ యూ ఫైట్, ఎత్తడవా గెలవాలని లేదు, గెలుస్తాం ఓడతాం అది వేరే విషయం. ఆ మినిమం కట్సీసు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు లేవు. అది చాలా చాలా పట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అది ఒక అంశం. ఇక క్యాబినెట్ కూర్పు వరకు వస్తే మీరు చెప్పినట్టుగా పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ ఇవ్వడం చాలా కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే ఆయన చాలా తడవలే ఎన్నికైనటువంటి సీనియర్ ఎమ్మెల్యే. మొన్నటిదాకా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా చేశాడు అపోజిషన్ తరఫున. మంచి నాలెడ్జబుల్ పర్సన్ ఉన్న మొత్తం టీంలో ఆ పోస్ట్కు ఫిట్ పర్సన్ అని నేను భావిస్తాను. పయ్యావుల కేశవ్ది మంచి డెసిషను, కరెక్ట్ డెసిషన్ కూడా. ఇకపోతే రెండోది, ఈ క్యాబినెట్ గ్రూప్లో సీనియర్స్ని చాలామందిని పక్కన పెట్టేశాడు. 2014లో వచ్చినప్పుడు క్యాబినెట్ గ్రూప్లో కొంతమంది సీనియర్స్ని పక్కన పెడితే వెంటనే రివోల్ట్ అయినారు అంటే అలీ గారు వెళ్ళిపోయినారు, థింగ్స్ లైక్ దట్ హ్యాపెండ్. ఎందుకంటే అప్పుడు ఆయనకు మెజారిటీ కొంత అరౌండ్ 90 ఐ థింక్ ఆ స్థాయిలో ఉంది. కాబట్టి కొంత వాళ్ళు మజిల్ ఫ్లెక్సింగ్ చేశారు. ఎస్పెషలీ తులిపార్ నరేంద్రరావు గుర్తుంది, వాజ్ ఎక్స్పెక్టింగ్, రాలేదని అప్పుడు అలిగిపోవటం, ఆయన సముదాయించడం ఎంత. ఇతడు ఎవడు అలగలేదు. ఎందుకనంటే మ్యాసివ్ మ్యాండేట్ కాబట్టి ఎవరు మేము ఇది చేస్తామని అనేటువంటి అవకాశం లేదు. మోస్ట్లీ ఈ క్యాబినెట్ గ్రూప్లో అదర్ దాన్ జనసేన, బీజేపీ, తెలుగుదేశం క్యాబినెట్ గ్రూప్లో చాలా వరకు లోకేష్ గారి ముద్ర ఉందని అందరు చెప్పుకుంటున్నారు. అంటే ఆయన టీం బిల్డప్ చేసుకోవటానికి జనరేషన్ నెక్స్ట్ లాగా యంగర్ పీపుల్ వాళ్లకు అకామిడేట్ చేసుకోవటం జరిగింది. లెట్ us hope it will be, of course, from జనసేన యాజ్ ఎక్స్పెక్టెడ్ వచ్చారు.
భారతీయ జనతా పార్టీ కూడా సత్యకుమార్ యాదవ్ గారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మెయిన్ కార్యకర్త, నేషనల్ సెక్రటరీ. సో ఆయన గురించి ఆయన ఎలక్షనీరింగ్ మీటింగ్కి వచ్చినప్పుడే అమిత్ షా గారు చెప్పాడు, నాకు చాలా ముఖ్యమైన వ్యక్తిని గెలిపించండి. సో న్యాచురల్లీ ఆయన రావటం అనేది మంచి పోర్ట్ఫోలియో కూడా వచ్చింది. ఎక్స్పీరియన్స్ ఉంది. రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు చాలా తర్వాత ఎన్నికలైనటువంటి వాళ్ళు, అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేశాడు రామనారాయణ రెడ్డి. కొత్త వాళ్ళు ఉన్నారు. గుడ్ క్యాబినెట్. లెట్స్ హోప్ ఇట్ విల్ మంచి పరిపాలన ఇస్తుందని ఆశిద్దాం. యాజ్ ఎక్స్పెక్టెడ్ లాస్ట్ టైం లాగానే ఇక్కడ కూడా హోమ్ను దళిత్ లేడీకి ఇవ్వటం జరిగింది. లాస్ట్ టైం కూడా అట్లాగే ఇచ్చారు. బట్ ఒకట్లేండి, ఎందుకంటే లా అండ్ ఆర్డరు GAD ముఖ్యమంత్రి దగ్గర ఉన్నంత వరకు హోమ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. స్టిల్ పోలీస్ ఫోర్స్ మీద అంత ఏముండదు. బట్ మోస్ట్లీ CM విల్ బి కంట్రోలింగ్ ది క్యాడర్ ఆఫీసర్స్. సో లెట్స్ హోప్ ఇట్ గోస్ ఆఫ్ దట్. అందరూ అనుకుంటుగానే అందరూ భావిస్తున్నట్టేనే ఆంధ్రప్రదేశ్కి ఈ నూతన మంత్రివర్గం మంచిది చేస్తుందని, వచ్చే 5 ఏళ్లలో మంచి ఫలాలు ఇస్తుందని ఆశిద్దాం.